నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అఖిల్ అక్కినేని పెళ్లి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానాన్ని అందించిన నాగార్జున దంపతులు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ జిల్లా ప్రథమ మహాసభలు విజయవంతం చేయండి పిలుపునిచ్చిన టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, వన్ టౌన్ సీఐ గోపి ఆధ్వర్యంలో యోగాపై అవగాహన ర్యాలీ. ప్రతి ఒక్కరూ యోగాను కొంత సమయం కేటాయించి జబ్బుల బారిన పడకుండా ఆరోగ్యం కాపాడుకోవచ్చని సూచన. క్రికెట్ ఆడుతూ సందడి చేసిన ఎంపీ డీకే అరుణ, క్రీడాకారుల గెలుపోవటంలో స్పోర్టివ్గా చూడాలన్న ఎంపీ. తన కుమారుడు అఖిల్ వివాహానికి రావాల్సిందిగా సీఎం రేవంత్ సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆహ్వానించారు. భార్య అమల వియంకులతో కలిసి జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసంలో ఆయన కలిశారు. కాగా అఖిల్ తన ప్రేయసి జైనాబ్ రద్దుని జూన్ 6న పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ వివాహం జరుగుతుందని సమాచారం. ఆ తర్వాత రాజస్థాన్లో గ్రాండ్ గా రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ట్విన్స్ టవర్స్ పైన దాడి చేసిన ఒసామా బిన్ లాడెన్ ను పట్టుకోవడానికి అమెరికాకు 11 ఏళ్లు పట్టింది. కానీ పహల్గాం దాడి చేసిన ఉగ్రవాదిని 15 రోజుల్లో పట్టుకున్న నాయకుడు నరేంద్ర మోదీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇవాళ అమెరికా లాంటి దేశము ట్విన్ టవర్స్ మీద ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ బద్దలు చేస్తే ధ్వంసం చేస్తే 3,000 మంది చచ్చిపోయారు, 6,000 మంది గాయాలపాలయ్యారు. కానీ అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాకు ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టడానికి 11 సంవత్సరాలు పట్టింది. 11 సంవత్సరాలు అగ్రరాజ్యానికి. కానీ పహల్గాం సంఘటన జరిగిన 15 రోజుల పట 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినటువంటి సైన్యం భారత సైన్యం, అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. రామంతపూర్ హోమియోపతి హాస్పిటల్ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఫార్మర్ యూనియన్ మినిస్టర్ డాక్టర్ వేణుగోపాలాచారి హాజరయ్యారు. అన్నపూర్ణాదేవి 10 సంవత్సరాలుగా వైద్య అధికారిగా మరియు 5 సంవత్సరాలుగా సీనియర్ మెడికల్ ఆఫీసర్గా విశిష్ట సేవలు అందించిన అన్నపూర్ణాదేవికి ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాలాచారి మాట్లాడారు. ఒక రాజకీయ రంగం తప్ప అన్ని రంగాల్లో పదవి విరమణ ఉంటుందని, ప్రభుత్వం వీరి సేవల్ని వినియోగించుకోవాలని, రాబోయే రోజుల్లో పెండింగ్ లో ఉన్న గ్రావిటీ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న బాకీలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ఉద్యోగ ప్రభుత్వమని, 370 ద్వారా భార్య భర్త ఒకే దగ్గర ఉద్యోగం ఉండే విధంగా కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. మేడం ఒక్క నిమిషం ఉండండి, పాడేశ్వర గారి తర్వాత వస్తాం మళ్ళీ మీ దగ్గరికి సార్ వాళ్ళు వెళ్ళిపోతారు కదా. మేడం మేడం సార్ ఒక్క నిమిషం సార్. మన ఈడీ గారు నుంచి ఆయన ఘంటసాల అభిమాని, నేను వీరాభిమాని. 50 సంవత్సరాల నుంచి ఘంటసాల పాటలు ఒక 10,000 పాటలు ఆయన నా దగ్గర ఈ ట్రాక్స్. అయితే నాకు ఘంటసాల పాటలే కావాలి అని అంటే ఇప్పటి వరకు ఇదే పాడినాను. అయితే అక్కడే గజ్వేల్లో కమిషనర్ గారు కూడా బాగా పనిచేస్తారమ్మా, మీరు చాలా క్యాంపులు పెడతారని ఆయన బెస్ట్ డాక్టర్ అనేటువంటి అవార్డు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత హైదరాబాద్ వచ్చాక నాదర్గుల్లో పనిచేశాను 1.5 years. 2019లో ఇక్కడికి వచ్చాను. 20లో సీనియర్ మెడికల్ ఆఫీసర్గా డిపిసి కింద చాలా మంచి ఉన్నత పదవిని పొందానండి. అదొకటి. పక్కన సహ ఉద్యోగులు కానీ చిరు ఉద్యోగులు కానీ చక్కటి కోఆపరేషన్ ఇవ్వడం జరిగింది నాకు. దానివల్లనే ఇక్కడ HbA1c లెవెల్స్ ఎప్పుడైతే 40-50-70 మంది పేషెంట్స్ దాకా అంతా క్యూర్ అయిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక 1 lakh వరకు క్యాష్ అవార్డు ఇచ్చారు.
దాంతో ఒక వాటర్ ప్లాంట్ తీసుకొచ్చాను ఇక్కడికి. మన హాస్పిటల్ ముందు ర్యాంప్ లేకపోతే మా తోటి డాక్టర్ కింద పడిపోయారు. ఆ రోజున అది స్ఫూర్తిగా పెట్టుకొని అక్కడ ర్యాంపులు పెట్టించడం జరిగింది. నా చేతైన సహాయం చేశానండి. పేషెంట్లను ఐపీ ఇంప్రూవ్ చేశాను, మీరు కూడా విన్నారు. ఓపీ ఇంప్రూవ్ చేశాను. వీళ్ళందరూ ఈ డాక్టర్ గారు, డాక్టర్ మోహన్ లాల్ గారు అయితేనేమి, డాక్టర్ గీత, డాక్టర్ శారద, డాక్టర్ మాధవి, వీళ్ళందరూ కూడాను నాతోటి నోమియా గారు చేశారు. ఇప్పుడేమో ఆయన సూపరింటెండెంట్ అయ్యారు. వాళ్ళందరి సహకారంతో ఈ రోజున ఈ స్థితిలో ఉన్నానండి. మానసిక ధైర్యాన్ని ఇచ్చింది మాత్రం నా తమ్ముడైనటువంటి మోహన్ లాల్ గారు ముఖ్యంగా. లేకపోతే నేను ఈ వృత్తిలో కొనసాగా కూడా కాదు. సీనియర్ మెడికల్ ఆఫీసర్గా అప్లికేషన్ ఫస్ట్ అసలు వద్దనుకున్నాను. శ్రీదేవి గారు అని చెప్పి ఆవిడ మాకు సూపరింటెండెంట్గా ఉన్నారు. ఆవిడ వచ్చేసి నువ్వు తీసుకోవాల్సిందని లాస్ట్ డే రోజున అప్లికేషన్ తీసుకొని జాయిన్ అవ్వడం జరిగింది. ఇష్టం లేదు పదం అంటే, చాలు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, భర్త చనిపోయారు కాబట్టి మనసులో బాధ అవన్నీ వల్ల చేయలేకపోయారు. మనిషి మాత్రం చాలా ధైర్యం చెప్పేవాళ్ళు. ఆయన వల్ల ఈ రోజు వరకు కూడా నాకు ఉద్యోగంలో కొనసాగాలని ఉత్సాహం ఉండింది. కాబట్టి వీళ్ళందరూ సేవలు, వాళ్ళందరికీ నేను చేసిన సేవలు, పేషెంట్లందరూ వీళ్ళందరూ తోడ్పాటు ఉండబట్టే నేను చేయగలిగాను సార్. ధన్యవాదాలు. 8 సంవత్సరాలుగా హోమియో మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న గౌరవేంద్రాలు మరి అన్నపూర్ణాదేవి గారు, అదేవిధంగా చాలా సంవత్సరంగా మరి ఈరోజు ఎలక్ట్రీషియన్గా ఏ కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, ఫార్మసీ విషయంలో కానీ, కళాశాలలో ఎలక్ట్రిసిటీ లేని నడవని ల్యాబొరేటరీ విషయంలో కానీ మరి అండగా ఉంటూ అన్ని రకాలుగా సేవ చేసిన వైద్యరాజు గారి ఇద్దరి విరమణ సందర్భంగా జయసూర్య హోమియోపతి మెడికల్ కళాశాలలో మరి డైరెక్టర్ లింగరాజు గారు, అదేవిధంగా స్టాఫు, అన్నపూర్ణ కుటుంబ సభ్యులు అందరు కలిసి ఈరోజు మరి పదవి విరమణ కార్యక్రమం చేయడం జరిగింది. దానికి నన్ను మరి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు డాక్టర్ లింగరాజు గారికి, అన్నపూర్ణదేవి గారికి మరి నమస్కారం తెలియజేస్తూ, తప్పకుండా మరి ఉద్యోగం రావటం ఒక ఎత్తు, ఉద్యోగం వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఒక ఎత్తు. ఒక రాజకీయ రంగంలో తప్ప అన్ని రంగాల్లో విరమణ ఉంటుంది. కనుక ఈరోజు మరి ప్రభుత్వాలు మరి వీళ్ళ సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి 62 సంవత్సరాలకు పెంచినప్పటికీ కూడా మళ్ళీ రిటైర్మెంట్ కాక తప్పదు. ఆ రిటైర్మెంట్లో ఎటువంటి కాంప్లైంట్ లేకుండా అందరికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఇద్దరు మరి అధికారులు రిటైర్మెంట్ చేసి అటు కళాశాలకు మంచి పేరు తెచ్చినందుకు, కళాశాలలో మౌలిక సౌకర్యాలు పెంచినందుకు, ఈ రిటైర్మెంట్ అయినందుకు వారందరికీ కూడా నా తరఫున తెలంగాణ ప్రభుత్వం అభినందన తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగులకు కూడా త్వరలో గ్రాట్యుటీ పెన్షన్స్ ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బకాయిలు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నది. అదేవిధంగా ఉద్యోగులు సహజంలో అడుగుతున్న డిఏ కూడా మరి ముఖ్యమంత్రి గారి పరిశీలనలో ఉన్నది. కనుక ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కనుకనే ఈరోజు గతంలో 15-20 తారీఖు వరకు జీతాలు రాకుంటే 1వ తారీఖే జీతాలు వచ్చే విధంగా, ఉద్యోగుల శాంతి భద్రత కాపాడే విధంగా, అదేవిధంగా 37 జీవో ద్వారా భార్యాభర్తలు ఒక దగ్గర ఉండే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేసుకోవటం, తెలుగు పండితులకు ప్రమోషన్లు ఇవ్వటము, డిప్యూటేషన్లకు అలౌ చేయటము. కనుక ఈ ప్రభుత్వం ఉద్యోగుల భద్రత కొరకు ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటుంది. కనుక ఏ ఉద్యోగి రిటైర్డ్ అయినా కూడా ఆ రిటైర్డ్ అయిన తక్షణమే గ్రాడ్యుయేట్ ఇచ్చే విధంగా ఈరోజు చర్యలు తీసుకున్నాం. కనుకనే ఇద్దరికి మీ సమక్షంలోనే ఈరోజు గ్రాడ్యుయేట్ ఇవ్వడం జరిగింది. కనుక రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఈ ప్రభుత్వం ఉంటుంది. కనుక ఆ రోజు ఉద్యోగస్తులందరూ కూడా ఆలోచించేసి ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలకు మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో అభ్యాస జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగిందని అభ్యాస కాలేజీ యాజమాన్యం పేర్కొన్నారు. శనివారం అల్వాలపట్నం రాజు సర్కిల్లోని సిండికేట్ రైతు సేవా పరపతి సంఘ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన అభ్యాస కాలేజీని మచ్చబొల్లారం డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి మన్నన పొందాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలకు మరియు సింగిల్ పేరెంట్ విద్యార్థులకు కాలేజీ ఫీజులో 40% రాయితీ ఉంటుందని, అదేవిధంగా ప్రతి విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో శ్రీ అభ్యాస జూనియర్ కాలేజీని నెలకొల్పడం జరిగిందని యాజమాన్యం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ యాజమాన్యం విశాల్, మహేందర్ గౌడ్, స్వామిగౌడ్, పూర్ణగౌడ్, వినీత్, సిండికేట్ రైతు సంఘం చైర్మన్ తోట గోపాల్ రెడ్డి, స్థానిక నాయకులు అశోక్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రాజసింహారెడ్డి, నాగేశ్వరరావు, ఉదయ్ కుమార్, శ్రీశైలం గౌడ్, వెంకటేష్, వెంకట్, శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు.
ఎఫ్ఎస్ఐ జూనియర్ కాలేజ్ అండి. ఓకేనా. సో అల్వాల్లో ఇప్పటి వరకు మనం స్మార్ట్ ప్యానల్స్ అనేవి ఇంతవరకు ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదండి. స్టూడెంట్స్ కి క్విక్ గా ఫాస్ట్ గా మైండ్ డైరెక్ట్ గా ఫీడ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ స్మార్ట్ ప్యానల్స్ అండ్ స్మార్ట్ బోర్డ్స్ డిజిటల్ బోర్డ్స్ తో మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ XYZ ఏవేవే కాలేజెస్లలో ఉన్నట్టుగా 70-80 మెంబర్స్ అన్నట్టు కాకుండా కేవలం 30 to 35 మెంబర్స్ కెపాసిటీ తోటి అండ్ పర్సనల్ గా ఇండివిజువల్ గా ఫోకస్ చేసేసుకుని ఖచ్చితంగా ర్యాంక్స్ ఓరియంటెడ్ గా అట్ ద సేమ్ టైం. సో ఇక్కడ మా ప్రోగ్రామ్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ 40 days బేసిక్ ప్రోగ్రామ్ ఉందండి. ఎందుకంటే 6 to 10th క్లాస్ చదివే పిల్లలందరికీ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని సమానంగా రావు కాబట్టి 6 to 10th క్లాస్ బేసిక్స్ అన్ని కవర్ చేసేసుకుంటూ స్టార్ట్ చేసేస్తున్నాం సార్. అండ్ ఇక్కడ 1 hour క్లాస్, 1 hour స్టడీ అవర్స్, దిస్ ఇస్ అవర్ మోటో. అండ్ ఆల్ రూరల్ పీపుల్ అండ్ ఆల్ ద సింగిల్ పేరెంట్స్ అండ్ ఆల్ ద గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మేము తీసుకునే ఫీ స్ట్రక్చర్ లో ఎగ్జాక్ట్లీ 40% మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ మేము ఒకవేళ 30,000 తీసుకుంటే వాళ్ళకి కేవలం 10,000 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాము. ఎందుకు అంటే మేము కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాము. ఐఎమ్ ఏ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్, ఐఎమ్ డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంకర్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి, సింగిల్ పేరెంట్స్ కూడా సహాయం చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తును, మంచి సర్వీస్ ఇవ్వాలనేది మోటోతో తప్పించేసేసి లాభార్జన కోసం అనేది కాదు. ఏమన్నా ఇక్కడ ఐ హావ్ సో మెనీ ఫ్రెండ్స్ అని ఇక్కడ ప్రతి ఒక్కరితో కూడా ఎవ్రీ మంత్ ఖచ్చితంగా కెరీర్ గైడెన్స్ ఇస్తాము. ఎలా అంటే పెద్ద పెద్ద మోటివేషన్ స్పీకర్స్ అందరినీ పిలిపించేసుకుంటూ స్టడీతో పాటు ఎంటర్టైన్మెంట్ అండ్ మోటివేషన్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మన కార్పొరేటర్ గా రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఇలానే రావాలి. జూనియర్ కాలేజ్ మన కోఆపరేటివ్ సొసైటీలో మన గోపాల్ రెడ్డి గారి చైర్మన్ గారు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ వీళ్ళు ఈ 3 floors తీసుకోవడం జరిగింది. ఇది వీళ్ళది ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ అయింది ఇక్కడ. మరి డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది, అందరికీ నమ్మకం ఉంది. మరి ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే స్టేట్ ర్యాంక్ స్టూడెంట్స్ అందరు కలిసి పెట్టడం జరిగిందో, మరి ఇక్కడ స్టూడెంట్స్ అందరు కూడా తక్కువ ఒక క్లాస్లో 30-35 స్టూడెంట్స్ కన్నా తక్కువ స్టూడెంట్స్ పెట్టి చదివాం. IIT కానివ్వండి, నీట్ కానివ్వండి, అలాంటి కోర్సెస్ కూడా ఇక్కడ తీసుకుంటారు. డెఫినెట్గా వీళ్ళు సక్సెస్ఫుల్ కావాలి, మరి స్టేట్లో కూడా మంచి ర్యాంక్ రావాలని మేమందరం కోరుకుంటున్నాం. మరి ఇక్కడ స్టూడెంట్స్ అల్వాల్ నుండే కాదు, ఇక్కడ తూపుకుంట నుండి, షామీర్పేట నుండి, మరి ఇక్కడ కుత్బులాపూర్ నుండి డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. మరి స్టాఫ్కి ఎవరైతే ఇక్కడ స్వామి గారు, తర్వాత విశాల్ గారు, మహేందర్ గారికి అందరు కూడా విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్. అండ్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి బ్రాంచెస్ మీరు ఎన్నో పెట్టాలని కోరుకుంటున్నాము. మరి మా సపోర్ట్లో డెఫినెట్గా మాది మైనంపల్లి హనుమంతరావు గారు మేము డెఫినెట్గా ఉంటుందని తెలియజేస్తున్నాం. నారాయణపేట జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ భవన్లో టీయూసీఐ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ఎస్ కిరణ్ అధ్యక్షతన వహించి మాట్లాడారు. జూన్ 15-16వ తేదీల్లో నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే ప్రథమ మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాసభలకు గ్రామ పంచాయతీ మిషన్ భగీరథ, ఆటో రైస్ మిల్, అంగన్వాడీ, ఆశా మధ్యాహ్న భోజనం, ఆటో వర్కర్స్ మిషన్ భగీరథ మధ్యాహ్న భోజన కార్మికులు, భవన మరియు ఇతర కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభల్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీయూసీఐ జిల్లా కార్యదర్శి బి నరసింహ మాట్లాడారు. కార్మికులను కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు బోయిన్పల్లి రాము, జిల్లా సహాయక కార్యదర్శి ఏ నరసింహ, రామంజనేయులు, జిల్లా కోశాధికారి కొలిమి రాములు, జిల్లా నాయకులు అబ్దుల్లా, డి నరసింహ, పద్మమ్మ, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నారాయణపేట జిల్లా మహాసభలు జూన్ 15-16వ తేదీలలో నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించాలని తలపెట్టినాయి. ఈ యొక్క టీయూసీఐ అనుబంధ సంఘాలైనటువంటి మున్సిపల్ వర్కర్సు, గ్రామ పంచాయతీ వర్కర్సు, భవన నిర్మాణ కార్మికులు, లిఫ్ట్ ఇరిగేషన్ వర్కర్సు, అట్లాగే జేసీబీ డ్రైవర్సు, మధ్యాహ్న భోజన కార్మికులు, అట్లాగే ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్సు, వివిధ రంగాలలో పనిచేసేటటువంటి అన్ని రంగాలలో పనిచేసేటటువంటి కార్మికులంతా కూడా టీయూసీఐ మహాసభల్లో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నారాయణపేట జిల్లాలో సుమారు 7-8 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ మనం పనిచేసేటటువంటి కార్మిక వర్గం అంతా కూడా చాలని వేతనాలతో, చాలని జీతాలతో జీవనం వెల్లదీస్తూ అర్ధాకలితో జీవిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు తగిన వేతనం ఇవ్వట్లేదు. 26,000 వేతనం ఇవ్వాలని, వేతన
సిఫార్సు సంఘం ఏదైతే ఉందో అది చెప్పినప్పటికీ 26,000 వేతనం నిర్ణయంలో ప్రభుత్వాలు వెనకడిగి వేస్తున్నాయి, చిత్తశుద్ధితో లేవు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సి మనం ఈ యొక్క జిల్లా మహాసభల్లో జిల్లాలో చర్చించుకొని భవిష్యత్తు కార్యక్రమాన్ని, భవిష్యత్తు పోరాటాన్ని రూపుదిద్దుకోవడానికి ఈ యొక్క జిల్లా మహాసభలు నిర్వహించుకోబోతున్నాం. కనుక ప్రతి కార్మికుడు, ప్రతి రంగంలో ఉన్న కార్మికుడు ఈ జిల్లా మహాసభల్లో, TUCI జిల్లా ప్రథమ మహాసభల్లో పాల్గొని మహాసభల్ని విజయవంతం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నారాయణపేట జిల్లా కేంద్రంలో TUCI జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. నారాయణపేట జిల్లా కేంద్రంలో జూన్ 15, 16 తేదీలలో జిల్లా మహాసభలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ జిల్లా మహాసభలకు గ్రామ పంచాయతీ వర్కర్సు, ఆశా వర్కర్సు, అంగన్వాడీ వర్కర్సు, మిడ్ డే మీల్స్ వర్కర్సు, అదేవిధంగా రైస్ మిల్ వర్కర్సు, వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి, అదేవిధంగా కార్మికులకు కనీస వేతనం ఏదైతే ఉందో 26,000 ఇవ్వాలని చెప్పి, PF, ESI ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కారు చౌకగా ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా అమ్మడం జరిగింది. అదేవిధంగా కార్మిక వర్గం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున జీతభత్యాలు పెంచాలని పోరాటం చేస్తూ ఉన్నా కనీసం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నది. ఈ దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అదే వైపుగా TUCI జిల్లా మహాసభలు కూడా ఈ నెల 15, 16 తేదీలలో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మహాసభల విజయవంతం కోసం ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులై పనిచేయాలని చెప్పి కార్మిక వర్గం అంతా కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తాం. యోగాపై అవగాహన ర్యాలీ శుక్రవారం శ్రీకాళహస్తి DSP నరసింహమూర్తి, వన్ టౌన్ CI గోపి ఆధ్వర్యంలో పట్టణంలోని 4 మాడ వీధుల్లో పోలీసు సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా DSP నరసింహమూర్తి మాట్లాడారు. మానసిక, శారీరక ఆరోగ్యం యోగాతోనే సాధ్యమన్నారు. ప్రపంచ ఆర్థిక అభివృద్ధిలో భారతదేశం 4వ స్థానంలో ఉందన్నారు. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత 4వ స్థానానికి దూసుకెళ్లిందన్నారు. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఆరోగ్యపరమైన రాజకీయ నాయకత్వం. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యకరమైన ప్రజా పరిపాలన అందిస్తున్నారన్నారు. అంతేకాకుండా ప్రతిరోజు మనమందరం కూడా ప్రతి ఒక్కరు యోగాను కొంత సమయం కేటాయించి జబ్బుల బారిన పడకుండా ఆరోగ్యం కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రపంచ ఆర్థిక అభివృద్ధిలో భారతదేశం 4వ స్థానంలో ఉన్నది. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారతదేశం 4వ స్థానానికి దూసుకెళ్ళింది. ఎక్కడో ఉన్న భారతదేశము, ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణము ఆరోగ్యకరమైన రాజకీయ నాయకత్వం. గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కావచ్చు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆరోగ్యకరమైన వాళ్ళు ప్రజా పరిపాలన అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. 3rd ప్లేస్, 2nd ప్లేస్, 1st ప్లేస్ రావాలంటే భారతదేశము ఆరోగ్యకరమైన ఒక వాతావరణం తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ఒక 1 మంత్ పాటు యోగా గురించి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కలిగించాలి అనే ఆదేశాల మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము మా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఒక పోలీస్ చెట్లో ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటూ యోగా గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీకాళహస్తి టౌన్లో వన్ టౌన్ CI గారు ఇతర సబ్ డివిజన్ సిబ్బంది అంతా కలిసి ప్రజలకు యోగా పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అవగాహన ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము. యోగా అనేది చాలా ముఖ్యము. ప్రతి ఒక్కరు కూడా దాని తెలుసుకోవాలి. చాలామంది అనేక రకమైన సమస్యలతో బాధపడుతుంటారు, హాస్పిటల్కి వెళ్తుంటారు, విపరీతమైన ఖర్చులు వస్తుంటాయి. కానీ చాలామంది యోగా పట్ల అవగాహన లేకపోవడం వల్ల చాలామంది యోగా గురించి తెలుసుకుంటే చాలా జబ్బులు నయం చేసుకోవచ్చు. కాబట్టి యోగా యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ అవగాహన ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము. ప్రజలందరూ కూడా యోగా పట్ల అవగాహన కలుగజేసుకోవాలి.
యోగా గురించి తెలుసుకోవాలి. ప్రతిరోజు కొద్ది సమయం కేటాయించి యోగా ప్రాక్టీస్ చేస్తే ఆరోగ్యకరంగా ఉంటారు. తద్వారా మన రాష్ట్రమే కాకుండా దేశం యావత్తు కూడా ఆరోగ్యకరంగా ఉండి ముందుకు వెళ్ళడానికి సహకరించే వారు అవుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా యోగా పట్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని తెలుసుకొని అందరూ కూడా పాటిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. షాద్నగర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారి కళ్యాణోత్సవం మాజీ ఎమ్మెల్యే బక్కన నరసింహులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రాంగణంలో శ్రీవారికి నేత్ర పర్వంగా మహా అభిషేకం, స్వామివారికి అర్చన, పూర్ణాహుతి, కళ్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీవారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. శనివారం మహబూబ్ నగర్లోని బాయ్స్ కళాశాల మైదానంలో అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్కు ఎంపీ హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటిసారిగా అయ్యప్ప దీక్ష ప్రచార సమితి క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు గెలుపోవటంను స్పోర్టివ్గా చూడాలన్నారు. ఆశీర్వదించడానికి వచ్చినారు. ఇక్కడ కెప్టెన్ నుంచి ఇక్కడ ప్రారంభించారు. క్లాప్స్ కొట్టండి, చెప్పండి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధి వాళ్ళే. ఈ టీం కెప్టెన్ అక్కడ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అద్భుతాలు సృష్టించారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ఎమ్మెల్యే సౌజన్యంతో నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి భారీగా విద్యార్థులు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 10వ తరగతిలో మీరు సాధించిన ఫలితాలు కార్పొరేట్ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులతో సమానంగా వచ్చాయని ఆయన తెలిపారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెంటనే నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల సందర్శించి అక్కడ డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయడం, డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందించడంతో 45% ఉన్న ఫలితాలు ఒకేసారి 20 నుండి 30% పెరిగాయని ఆయన తెలిపారు. ఈసారి మరింత శ్రద్ధ వహించి ఎంఎంఓ, సీఎంఓ, ఎంఈఓ, డీఈఓలను కోఆర్డినేషన్ చేయడంతో గతంలో కంటే మెరుగ్గా ఉత్తీర్ణత శాతం పెరిగిందని ఆయన తెలిపారు. ఇంకా కొన్ని పాఠశాలలో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉందని, అలాంటి పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కళాశాలలో ఎటువంటి వస్తువులు కావాలన్నా తప్పక కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం 500 మార్కులపైన వచ్చిన విద్యార్థులను ఎమ్మెల్యే గారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, డీఈఓ ప్రవీణ్ కుమార్, డిఐఈఓ కౌసర్ జహాన్, బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ భగవంతాచారి, సీఎంఓ బాలు యాదవ్, ఏఎంఓ డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంటే మనం కన్ఫ్యూజ్ మెంటాలిటీలో ఉంటాం. ఈ కాలేజ్ పిల్లలు మన గవర్నమెంట్ పిల్లలు అని మరి ఇంత ఘనంగా ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవాలి. ఇప్పుడు పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసేది కోచింగ్ వరకు సీట్లు ఇప్పించే వరకు మన దగ్గర పిల్లలకు ఖచ్చితంగా ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఇవి అన్ని ఇంకా డౌట్ ఉంటే నేను ఈ సమావేశం తర్వాత అవైలబుల్ చాలా మంచిగా మరి వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. మీరు టీచర్ అండ్ పేరెంట్ మీరు పట్టించుకోకుంటే పిల్లలు ఏం రాస్తున్నారు, ఏం చదువుతున్నారు మీకు తెలియదు. ఒకవేళ మన పిల్లలకు మన డౌట్ ఉన్నా మీరు మంచిగా గైడెన్స్ కావాలన్నా ఉన్నాయి. బాయ్స్ కాలేజ్ కూడా ఉంది. లోకల్ గర్ల్స్ కాలేజ్ డిసైడ్ బస్ స్టాండ్గా ఉంటారు. మీరు ఒకటేసారి మీ పాస్ సర్టిఫికెట్ అండ్ మీ ర్యాంక్ కార్డ్ తీసుకొని వెళ్తారు. అందుకే మీరు ఏమి భయపడకండి, ఏం టెన్షన్ తీసుకోకండి. పైసలు అందరూ కూడా కామన్ గా ఉండాలి. పిల్లలకు అలాంటివి మన పిల్లలకు ఐడెంటిఫికేషన్ ఉండాలని మనం ఏం చేస్తామంటే డ్రెస్ కోడ్ పెట్టినాము. మీ పిల్లలు ఎక్కడికి మీరు ఒక డిగ్రీ తీసుకుని ఇక్కడ నుంచి పోతారు కానీ చెడు అయిపోయే ఛాన్సెస్ ఏమీ లేవు. ఇంకొకటి మంచి మాట ఏమంటే ఇక్కడ బయట అప్లై చేసుకున్నారా? తర్వాత నీట్ కోచింగ్ వెరీ గుడ్. డే 1 నుంచి ప్రిపేర్ గా చంద్రకాంత్ బోయపల్లి 516, పి అనుష బోయపల్లి, వైష్ణవి 542 మార్క్స్.
మనకు గౌరవ శాసనసభ్యులు గారు కల్పిస్తున్నటువంటి సౌకర్యాల గురించి అనవసరంగా ప్రెస్టేజ్ కోసం ప్రైవేట్ పోయి ఇబ్బంది పడకుండా వారందరినీ కూడా ప్రభుత్వ కళాశాలలో అమ్మాయిలు అయితే గర్ల్స్ కాలేజ్ ఈ కార్యక్రమానికి మంచిగా ప్రైవేట్ గా చదువు చదివించాలేమో మా పిల్లల్ని బాధపడే రెక్క కష్టం చేసే మా మహబూబ్ నగర్ పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళందరి బిడ్డలు కూడా ఉన్నతంగా మంచి చదువు చదువుకుంటే మీ ఎమ్మెల్యేగా నాకు అంతకంటే తృప్తి వేరే ఏమి ఉండదు. కాబట్టి మా అక్కడే కోరిక అన్ని వసతులు మేము కల్పిస్తాం. మీరు ఒకటే ఒక పని చేయాలి, చదువుకునే పని చేయాలి. మారువేషం ధరించి రాత్రి వేళలో తాళం వేసున్న ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ కిలాడి లేడిని వారసిగూడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి నుండి 8 లక్షల విలువైన నగదు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తూర్పు మండల అదనపు డీసీపీ నర్సయ్య తెలిపారు. మచ్చబొల్లారం ప్రాంతానికి చెందిన గడ్డ మీద విజయ అనే మహిళ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నెల 23వ తేదీన వారసిగూడ దుర్గా అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దొంగతనం చేసే క్రమంలో ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీరలో వచ్చి దొంగతనం చేసి మారువేషంలో బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్టు తెలిపారు. చీరలో వచ్చిన విజయ ఇంట్లో తాళాలు పగలగొట్టి అల్మారాలో ఉన్న నగదు, విలువైన బంగారు ఆభరణాలు అపహరించుకుని ప్యాంట్, షర్టు, మాస్క్ ధరించి పరారైనట్లు పోలీసులు తెలిపారు. తీర్థయాత్రల కోసం కుటుంబం శ్రీకాళహస్తికి వెళ్లిన నేపథ్యంలోనే దొంగతనం జరిగినట్లు స్థానికులు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వారసిగూడ పోలీసులు 500 సీసీ కెమెరాలు పరిశీలించి నిందితురాలు విజయను పట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇదివరకే దుర్గాకు విజయ పరిచయం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గుంటూరు జిల్లా మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లోని ఒక బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం సేవిస్తున్న యువకుల మధ్య గొడవలు, ఒకరిపై ఒకరు దాడులు. ఈ దాడిలో ఒక చిన్న కాకండి గ్రామానికి చెందిన రవిచంద్ర అనే యువకుడు మృతి. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ చికిత్స పొందుతూ బార్లోని గ్లాస్ డోర్లను చేతితో కొట్టగా రవిచంద్రకి గాయాలయ్యాయి అవడంతో వల్ల బ్లడ్ అంతా పోయి మృతి చెందాడు. మద్యం మత్తులో ఏమవుతుందో అతనికి తెలియలేదు అంటున్నారు. మంగళగిరి పార్క్ రోడ్డు చిన్న కాకాని యువకుల మధ్య గొడవలు. బార్ అండ్ రెస్టారెంట్ సంఘటన జరిగిన బార్ అండ్ రెస్టారెంట్ కు పోలీసులు పరిశీలించి గాయపడ్డ రవిచంద్రన్ అంబులెన్స్ లో హాస్పిటల్కి తరలించారు. మంగళగిరి పట్టణ పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించి రవిచంద్ర తనంతట తానే గ్లాస్ డోర్లు పగలగొట్టాడని తెలిపారు. ఆయన అపార్ట్మెంట్ ఒక్కడే ఉన్నాడు. అవునవునవునా వాళ్ళు బయట కొట్టుకొని మనం బాధలు ఏ వాళ్ళు పెట్టేసారే మీరే పెట్టారే రాజు అది అంతా చదువు లేదు.
క్లియర్గా బాగా కూర్చాను సీత దీన్ని పెట్టి చేయి పెట్టి కిచెన్ అద్దాలు కూర్చో యువకునితో మహిళ వివాహేతర సంబంధం కట్టేసి దేహశుద్ధి చేసిన స్థానికులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో యువకునితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను యువకుని దాడితో కట్టేసి యువకుడికి దేహశుద్ధి చేసిన స్థానికులు. సుల్తానాబాద్ అశోక్ నగర్లో నివాసముండే మౌనికకు ఫేస్బుక్ ద్వారా భూపాలపల్లికి చెందిన స్వామితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారింది. మౌనిక ఇంట్లో 3 రోజులుగా స్వామి ఉండడంతో స్థానికులు వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరిని తాడుతో కట్టేసి బుద్ధి చెప్పారు. ఇద్దరిని పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఏమైనా చేసుకొని ఏమైనా చేసుకొని ఇప్పుడు కన్నోడు పట్టించుకుంటాడు, కొన్నోడు పట్టించుకుంటాడు. మన గారు ఇదంతా తలకాయ నొప్పి రేపు ఏమన్నా అయితే ఎవరు తిరగాలో తెల్లదాకా తెలియతున్నాం. అచ్చుడు అచ్చుడు రాకపోవుడుగా అది మన నిర్ణయం. రేపు కులం అంతా ఏకైతే ఏం చేద్దామో కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళని పోలీసుల్లో నిలువు అంతే. మనం చెప్పులు లేచి పళ్ళంతా దింపి లేనితోటి తలకాయ నొప్పి మనకెందుకు. అడ్డుబాటు గప్పుడు గిప్పుడు పంపి పోలీసు వాళ్ళు వస్తారు. లేదు తలకాయ నొప్పి పంపి అన్నది 3 రోజులు అన్నట్టు వచ్చి ఇది పిలుచుకున్నది వాడు వచ్చింది. సరే రేపు ఇంకో నాసంటో నీసంటో చేయకుండా కారణం ఆదేశంలో ఆలోచించి తెల్లారి కూర్చుంది. సరే మారాలి అవ్వా అందరికున్న సంసారం కానీ పెళ్లియాక ముందు తిరిగింది ఓలెక్కుంటుంది, పెళ్లి అయినాక తిరిగింది ఓలెక్కుంటుంది, పిల్లలు అయినాక తిరిగింది ఓలెక్కుంటుంది, పిల్లలు పెళ్లిళ్ళకి తిరిగినాక తిరిగింది రకరకాల. అంటే మార్పు అనేది తాపుకుంటా రావాలి ఇక దానికి. జడ్చర్ల నియోజకవర్గం రెడ్డిగూడ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం ఎమ్మెల్యే జొనంపల్లి అనిరుద్ రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారురాలు రాణితో ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఎటువంటి అక్రమాలు జరగవని, డబ్బులు నేరుగా మీ ఖాతాలోనే ప్రభుత్వం జమ చేస్తుందని, దళారులను నమ్మవద్దు అంటూ ఎటువంటి అక్రమాలు జరిగినా నాకు తెలియజేయాలని సూచించారు. దాంతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి పేదింటి కల ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా నెరవేరుస్తుందని, పేదల క్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ శారదా వెంకటయ్య, ఎక్స్ ఎంపీటీసీ గౌస్ ఏఈ మహేష్, ఎంపీడీఓ గీతాంజలి, ఇన్ఛార్జ్ ఎంపీఓ, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారములు. మన శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి గారు మనకి ఎన్నో పనులు చేస్తున్నాడు కాబట్టి ఓర్వలేకపోతున్నారు. ఇంద్రమ్మ ఇండ్లు మేము నిన్ననే తాండల్ 2, ఐవార్పల్లి, బోయిన్పల్లి, ఎల్గొంల అన్ని ఓపెనింగ్ చేసి వచ్చినాము. ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్క పేద రైతులకే ఫస్ట్ ఇస్తున్నాము. ఉన్న వాళ్ళకి తర్వాత పేద రైతులకి ఫస్ట్. కాబట్టి ఇదొక్కటి మనకు అనిరుద్ రెడ్డి పేదవాళ్ళకే ఫస్ట్ చేయమన్నాడు కాబట్టి చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ అనిరుద్ రెడ్డి అన్న న్యాయమే చేస్తున్నాడు కానీ అన్యాయం చేస్తలేడు. అన్యాయం చేసిన వాళ్ళని మాత్రం ఆయన విడిచిపెట్టాడు. ఎవరినైనా సరే విడిచిపెట్టాడు ఆయన. మన కాంగ్రెస్ నాయకులనైనా వదిలిపెట్టాడు, టీఆర్ఎస్ నాయకులైనా వదిలిపెట్టాడు, బీజేపీ వాళ్ళనైనా వదిలిపెట్టాడు. ప్రతి ఒక్కరిని వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆయనకు న్యాయం చెయ్యాలి అని ఉద్దేశంతోనే మనకి రాజకీయంలోకి వచ్చిండు. మన నాయకుడు ఎమ్మెల్యే గెలిచిండు కాబట్టి మనకు సన్మాన న్యాయమే చేస్తాడు ఆయనను ఎవరు దూషించవద్దు. ప్రతి ఒక్కరూ ఇల్లు మేము
ప్రతి మిర్జిల్ మండలం విలేజ్లు మొత్తం తిరిగినాం, గ్రామ సభలకు తిరిగినాము, అన్నిటికీ తిరిగినాము. ఆయన సీసీ రోడ్లు అన్నీ ఆయన మంచిగా ఎల్గొంల, కొత్తూరు, రాన్పేట, మున్ననూరు సబ్ స్టేషన్, బోయిన్పల్లి సబ్ స్టేషన్ అన్నీ విధులు తెచ్చిండు. కాబట్టి ఆయన ఓర్వలేకపోతున్నారు. ప్రతి ఒక్కరికి లేడీస్కు ఫ్రీ బస్సు కాబట్టి నెలకు 3,000 మిగులుతున్నాయి. ఫ్రీ బస్సు ఒకటి, కరెంట్ బిల్లు నెలకి అది కూడా మనకు 3,000 మిగులుతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కటి ఏ పార్టీ ఏది చేసింది అనేది ఆలోచించుకోవాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఏం చేసింది అనేది మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ఏ పార్టీ ఎలా చేస్తుంది అనేది మనం గ్రహించాలి. కాబట్టి అనిరుద్ రెడ్డి అన్నను ఎవరు నిందించవద్దు. నిందిస్తే మాత్రం ఆయన ఏం మూకోడు, కఠిన చర్యలు తీసుకుంటాడు. ఆయన మంచిగా చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు, రూల్స్ ప్రకారమే పోతాడు. ఆయన ఏది అన్యాయం చేయడు. బూట్లు ఆయన సొంతగా ప్రతి ఒక్క స్కూల్కి, ప్రతి ఒక్క మండలానికి పంపిణీ చేసిండు. విద్యార్థులకి స్కూల్ బుక్కులు ఫస్టే స్కూల్ ఓపెనింగ్ కాకముందే మనకి స్కూళ్ళకి ఇచ్చిండు. ఏ గవర్నమెంట్ ఫస్ట్ మనకి స్కూల్ ఓపెనింగ్ కాకముందు ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ కదా మనకు గవర్నమెంట్ ఇచ్చింది. కాబట్టి మనం అన్నీ గ్రహించాలి. పత్రికా సోదరులు మాత్రమే ఏది చూసి రాయాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ వాళ్ళకే చెప్పాలి కదా. అభివృద్ధి చేయడంలో యువ నేత లోకేష్ బ్రాండ్ అంబాసిడర్, రాష్ట్ర ప్రజల్ని కుటుంబ సభ్యులు వెన్నుపోటు కార్యక్రమాలు చేసే దానిలో జగన్మోహన్ రెడ్డి పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అని బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసిన మంత్రి సవిత అనంతరం లబ్ధిదారుల ఇంటిలో స్వాగతంగా టీ చేసి యజమానులకు మంత్రి సవిత అందించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని నెల 4న చేపట్టాలని పిలుపునిచ్చారు. దానిపై మంత్రి సవిత మండిపడ్డారు. రాష్ట్రంలో ఓ పక్కన పోలవరం, అమరావతి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 5 రూపాయలకు నాణ్యమైన భోజనం, డ్రోన్ హబ్, 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు మీరు వెన్నుపోటు పొడిచినందుకు ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. ముందు 6,000 చేస్తారు, 3,000 పట్టుకో 6,000. ఓకేనా? ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి? ధన్యవాదాలు. ఏం పేరు మన పేరు? చిన్నడా ఇట్లా 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 నా దగ్గర వచ్చేసి నీకట్టి అది సార్ హ్యాపీనా? ఫోటో చిన్నడా ఇట్లా 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 నా దగ్గర వచ్చేసి నీకట్టి అది సార్ ఏంటమ్మా రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు గుర్తురాలా? ఏదైతే మా ఎన్నికల అసెంబ్లీ సాక్షిగా రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను మీ ముఖ్యమంత్రి కన్నా ఇల్లు లేదు, నేను తాడేపల్లిలో ప్రజల దగ్గర నుంచి దోచుకున్న సొమ్ముతో ఒక బంగ్లా కట్టుకున్నాను, మరి నేను ఇక్కడే ఉంటాను, అమరావతి రాజధాని అని చెప్పి 3 ముక్కలాటాడారు.
పోలవరం ఏ విధంగా చేశారు, రాష్ట్రం సర్వనాశనం చేశారనే ప్రజలు 5 సంవత్సరాలుగా ఎదురు చూసి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఏ పథకం అమలు పడలేదు, ఏ పథకము ప్రజలు హ్యాపీగా లేరు, ప్రజలు సర్వనాశనం చేశారు, యువతల్ని మహిళలను రైతుల్ని చేశారు. కాబట్టి ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పారు. మేము కాదు వెన్నుపోటు పొడిచింది, ప్రజలకు మీరు వెన్నుపోటు పొడిచినందుకు మరి ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ప్రభుత్వానికి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. మరి కనిపించడం లేదా 10 నెలల నుంచి రాష్ట్రం ఎలా అభివృద్ధి పరుగులు పెడుతుందో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలా. అయ్యో మా పార్టీ పరిస్థితి అయిపోయింది, మరి నాకేమో 56 మంది సలహాదారులు ఉండ్రి, క్యాబినెట్ ఉండే, ఎమ్మెల్యే 151 అనేవారు, మరి ఏమైపోయారండి? ఈ 10 నెలల్లో రాష్ట్రం భారతదేశంలోనే అతి పెద్ద రాష్ట్రంగా అతి అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఒక పక్క పోలవరం జరుగుతుంది, కనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారికి? అమరావతి పనులు కనిపించడం లేదా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, పరిశ్రమలు తీసుకొస్తున్నాం, పెన్షన్ 4000 ఇవ్వలేదా? మరి రమ్మనండి చర్చకు. ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన వెన్నుపోటు దినోత్సవం పెడుతున్నారు కదా, మరి రమ్మనండి. 14, 19లో మేము ఏం చేశాం, 19, 24లో మీరు గ్రామాల్లో ఏం చేశారు, మరి ఈ 10 నెలల్లో మేము ఏం చేశామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎవరు వెన్నుపోటు పొడిచింది? బాబాయిని గొడ్డలతో నరికింది ఎవరు? ఎస్సీ బిడ్డల్ని డోర్ డెలివరీ చేసింది ఎవరు? తల్లిని చెల్లిని తరిమి కొట్టింది ఎవరు? ఆస్తుల భాగాలని. మరి మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి, మా అన్న నందమూరి తారక రామారావు మహిళలు గౌరవించిన పార్టీ. సొంత చెల్లికి తల్లికే న్యాయం చేయలేరు. ఈ రోజు మహిళల గురించి మాట్లాడేది వెన్నుపోటు పుట్టిందే జగన్మోహన్ రెడ్డి దగ్గర. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ ఎన్నుపోటుకున్న విషయం కూడా తెలియజేస్తున్నా. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ మా యువగల అధినేత మరి మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని వద్ద గల గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఆవరణంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి శనివారం ఉదయం శ్రమదానం చేశారు. ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి స్వయంగా పిచ్చి మొక్కలను తొలగించి చెత్తను ఎత్తివేసి శుభ్రం చేశారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ ప్రాంగణంలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, పిడపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రామచంద్ర నాయక్, కాంగ్రెస్ పార్టీల నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అఖిల అక్కినేని పెళ్లి, సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానాన్ని అందించిన నాగార్జున దంపతులు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ జిల్లా ప్రథమ మహాసభలు విజయవంతం చేయండి, పిలుపునిచ్చిన టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, వన్ టౌన్ సీఐ గోపి ఆధ్వర్యంలో యోగాపై అవగాహన ర్యాలీ. ప్రతి ఒక్కరూ యోగాను కొంత సమయం కేటాయించి జబ్బుల బారిన పడకుండా ఆరోగ్యం కాపాడుకోవచ్చని సూచన. క్రికెట్ ఆడుతూ సందడి చేసిన ఎంపీ డీకే అరుణ, క్రీడాకారుల గెలుపోవటంలో స్పోర్టివ్గా చూడాలన్న ఎంపీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి